జగన్ బాహుబలి ప్రెస్ మీట్ దెబ్బకు సూట్ అయ్యే పనులు చేయాలా మనము. అటు చూడు బే. వీడి కళ్ళేమో చూస్తూ ఉంటాయి, నోరు మెదపడు. వీడో కొత్త టైప్ కోమా పేషెంట్ అన్నమాట. స్టార్ట్ కెమెరా యాక్షన్. ఇష్టం వచ్చినట్టుగా ఎడాపెడా తన నీళ్లు 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 మినిస్ట్రీ ఆడికి ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు నీళ్లు కాలి 4 టీఎంసీలు నీళ్లు రోజు కిందికి చాలా క్లియర్ గా చెప్పావు. ఒక్క ముక్క అర్థమైతే ఎడంకాలు చెప్పించుకోటే. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతా ఉన్నారన్నది ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. ఎంత వాస్తవము అనంటే చెప్పు. వీళ్ళు చెప్తా రాసుకోండి. ఎవడెవడు బెదిరి పారిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన దెబ్బకు. నాయుడు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. సజ్జన్ జిందాల్, అరబిందో, మై హోమ్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, డాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్. ఇప్పుడు నువ్వు ఏమన్నా? భారతీ సిమెంట్స్. దీనికి రియాక్షన్ డైలాగులు ఏమి ఇవ్వకూడదు. అలా చచ్చిపోలేరు కులుకుల్లి. భారతీ సిమెంట్స్, భారతీ సిమెంట్స్. కనీసం మనం ఏం మాట్లాడుతున్నామో, ఏమి మనకి రాసిస్తున్నారు, ఏం చెప్పాలి, ఏంటి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలను చూసాం. ఆ బొక్కను నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. వాళ్ళు మంచి చేసిన దాన్ని చెడు అంటారు, వీళ్ళు చెడు చేసిన దాన్ని మంచి అంటారు. నాకు అర్థం కాలేదు సార్. వాళ్ళు మంచి చేసిన దాన్ని చెడు అంటారు, వీళ్ళు చెడు చేసిన దాన్ని మంచి అంటారు. Doctor, what's the problem? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? Yeah. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. మళ్లీ విదేశాలకు వెళ్లాల్సింది. ఇంకో 10 రోజులు మూడో కంటికి కనబడకుండా దాక్కోవాల్సిందే. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిజంగా చూస్తే మరో క్రెడిట్ చోరీ చేయడానికి అడరాని పాటలు పడతా ఉంది. ఇది పోయినట్టే. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిజంగా చూస్తే ఆ రోజు మీటింగ్ లో చెప్పిన సరే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. గట్టిగా పోరాడదాం, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు ఫైల్ అయినాయి. మనం వచ్చిన తర్వాతనే మొత్తం 130 కేసులు కోర్టులో ఉన్నటి సాల్వ్ చేయగలిగినాం. వాడే గొడవలు చేసి వాడే దాని మీద సెటర్లు వేసుకుని స్టేజ్ మీద చప్పట్లు కొట్టుచుంటున్నారా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. ఎవడో చేస్తే క్రెడిట్ మాత్రం తాను తీసుకునే దానికి ఏమాత్రం సంకోచం లేకుండా కళ్ళార్పకుండా అబద్ధాలు అడగలుగుతాడు. పనికి మళ్ళీ సోదంతా చెప్తావు. సోదే ఏందిరా సోది? మీరు ఏదో కష్టపడుతున్నారు, సాయం చేద్దాం, నేను వస్తే అది సోదా. సంకోచం లేకుండా క్రెడిట్ తన ఖాతాలోకి వేసుకునే ప్రతి ప్రయత్నం చేస్తాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు? ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా? ఆడేమన్నాడు రాడు? ఆ రోజు మీటింగ్ లో చెప్పిన ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సయ్యమ్మ. 2026లో మొదటి ఫ్లైట్ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది అని చెప్పి. నువ్వు కష్టపడే కామెడీ చేస్తున్నారా, కానీ ఒక్కసారి కూడా నవ్వు రావట్లేదు. క్రెడిట్ కోసం ఇక్కడ ఎవరు పోరాడట్లేదు. భయా క్రెడిట్ కావాలంటే వాళ్ళు తీసుకోమనండి, నో ఇష్యూ. ఓకే, నువ్వే కొట్టావు. దాంతో పాటు పీపీఎల్ రద్దు చేసామని క్రెడిట్ తీసుకోమనండి. అమర్ రాజని ఆంధ్ర రాష్ట్రం తరిమేసామని క్రెడిట్ తీసుకోమనండి. పారిశ్రామిక ప్రతిపాదనలలో అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇది మరో స్టోరీ. ప్రతిపాదనలు అంట, అనౌన్స్మెంట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్స్, పబ్లిసిటీ నాట్ రియాలిటీ. బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా కదా, బాగా మోటివేట్ చేశారు. వంట వాళ్లకు డ్రైవర్లకు సూట్లు బూట్లు వేసేయడము, ఏంట్రా వాళ్ళని కూర్చోబెట్టడము, ఎంఓయూలు రాసేయడము, ఇన్ని లక్షల కోట్లు అనౌన్స్మెంట్లు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్ మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. అటు చూడు బే.
తొలి రోజు ఎఫెక్ట్తో డెలిగేట్ సంఖ్య తక్కువగా ఉండటంతో సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. దీంతో సచివాలయ సిబ్బందిని, స్టూడెంట్స్ ను తరలించాలని అధికారులు హడావిడిగా ఆదేశాలు జారీ చేశారు. అంటే అది క్యూఆర్ కోడ్ పాసులు లేకపోయినా డైలీ ఐడీ కార్డులపైనే సబ్మిట్ కు అనుమతించారు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.